ఆదికాండం 39లో 2-3 వచనాల్లో చూడండి. యెహోవా యోసేపునకు తోడయుండెను గడక అతడు వర్ధిల్లుచు 3లో ఏమంటాడంటే యెహోవా అతనికి తోడయుండినందున అతడు చేసినదంతా అతని చేతులతో యెహోవా సఫలము చేసెను. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, అతడు వర్ధిల్లెను. అతడు చేతులతో చేసిందంతా ఏమైందంటే దేవుడు సఫలపరిచాడు. నా తోటి సేవకులు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ చేతులతో మీరు స్వార్థ ప్రకటించారు, మీ చేతులతో మీరు ప్రయాసపడ్డారు, మీ చేతులతో మీరు కష్టపడ్డారు, మీ చేతులతో మీరు ప్రయాసపడ్డారు. దేవుని బిడ్డలారా, లైవ్ లో చూస్తున్న దేవుని సంగమా, మీ చేతులతో ఏ వస్తువు ఇచ్చారు, ఏ సంతకం పెట్టారు, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కొనసాగారు, ఈరోజు దేవుడు పేరు పెట్టి మీతో పిలిచి మాట్లాడేది ఏమై ఉన్నది అంటే, మీ చేతులతో చేసిన ప్రతి ప్రయాసము, ప్రతి కష్టాన్ని నా దేవుడు సఫలపరచును గాక. దేవుడు తోడుగా ఉన్నప్పుడు యోసేపు వర్ధిల్లాడు. యోసేపు చేతులతో ఈ ఐగుప్తు దేశంలో పోతిఫర్ ఇతన్ని గమనిస్తా ఉన్నాడు. బీరువా దగ్గర, ధనాగారం దగ్గర పెడితే ధనము దీవించబడుతుంది. అక్కడి నుంచి భూమి పంట దగ్గరికి వెళ్తే భూ పంట దీవించబడుతుంది. అక్కడ నుండి ప్రజల సంఖ్య దగ్గరికి వెళ్తే ప్రజలు, కూలివారు దీవించబడుతున్నారు. ఎక్కడ యోసేపును ఉంచినా అక్కడ ఏమవుతుంది? వర్ధిల్లుతున్నాడు. అతడు చేతులతో చేయనిదంతా ఏమన్నాడండి? దీవించబడతా ఉంది. కారణం ఏంటంటే యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు దేవుణ్ణి ఇమ్మానుయేలుగా గుర్తించాడు. ఎలాగ చెప్పంటారా? ఒక మాట ఆదికాండం 42:18 అంటాడు, చదవద్దు. 42:18 తన సహోదరులు వచ్చినప్పుడు ఐగుప్తుని ఎంట ఉన్నప్పుడు ఏమంటాడంటే, నేను దేవునికి భయపడువాడను. స్తోత్రం. ఎవరికి భయపడువాడను? ఏ దేవుని బిడ్డ అయినా, ఏ యవనస్తుడైనా, ఏ సేవకుడైనా, ఏ సంఘమైనా దేవుని భయం ఉంటే ఖచ్చితంగా వారికి దేవుడు తోడుగా ఉంటాడు. వారికి ఏమవుతాడండి? దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని భయం ఉండదు కొంతమందికి. దేవుని వాక్యం అంటే భయం ఉండదు. దైవ సన్నిధి అంటే భయం ఉండదు. దేవుని సేవకులన్నా భయం ఉండదు. దేవుని వాక్యములు మనం చూస్తున్నాము. యోసేపు దేవునికి భయపడువాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అతన్ని వర్ధిల్లు చేసెను. అతడు చేతులతో చేసినదంతయు సఫలపరచను. ఎంత ప్రయాసపడ్డారు, ఎంత కష్టపడ్డారు, ఎంత కన్నీరు కార్చారు, మీ చేతులతో ఎంత వేదన అనుభవించారు. నాతోటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రజానీకమా, మీరెంత మీ చేతులతో ప్రయాసపడ్డారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మకమైన ఒక మాట వాగ్దానం ఇస్తున్నాడు కదా. ఏమంటున్నాడంటే, మీ చేతులతో మీరు చేసినదంతయు దేవుడు రాబోతున్న సంవత్సరములో సఫలపరచబోతూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగనే ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ఆదికాండము 26వ అధ్యాయము 3వ మాటను చదువుకుందాం. ఉండుము, ఉండి నిన్ను ఆశీర్వదించేదను. ఇసాకుతో కూడా అంటున్నాడు, అబ్రహామును బట్టి. యోసేపు అంటే ఫలించడి కొమ్మ. మనం ఫలిస్తాం, మన పని ఫలిస్తుంది, మన పరిచర్య ఫలిస్తుంది, మనం ఫలిస్తాం, మనం ఫలింపులో ఉంటాం. ఇసాకు అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, నవ్వు అని అర్థం. ఇసాకు అంటే ఇదివరకు మనల్ని చూసి అందరు నవ్వారు, కానీ ఈ సంవత్సరం ప్రియులారా దేవుని వాక్య ప్రకారంగా మనమే నవ్వుతాం. మన కుటుంబమే నవ్వింది. మన సేవే నవ్వులు పంటగా ఉంచుతాడు. కన్నీటితో పిడికిలి విత్తనం పట్టుకొని పోయి విత్తువాడు సంతోష గానములతో పనలను మోసుకొని వస్తాడు. ఇస్సాకు అంటే నవ్వు. ఇస్సాకుకి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అక్కడ నెరవేరుతుంది. ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు అంట బైబిల్లో
అతడు 12 అధ్యాయంలో రాయబడింది కదా, విత్తనము వేసి దుక్కి దున్ని భూ పంటలో అతడు 30, 60, 100 ఫలించాడంట. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత ఫలించాడు అతను చెప్పండి? 100 ఫలించాడు. అతడు ఫలించి దీవించబడుతున్నప్పుడు గెరారు ప్రాంతంలో ఉన్న వారందరూ అతని బావులను పూడ్చేశారు, పంటను నాశనం చేశారు. అతన్ని ఏం చేశారో చెప్పనా? అతన్ని తరిమేశారు. ఒక్క మాట చూడండి బైబిల్లో, ఆదికాండములో ప్రియులారా 26లో 27వ వచనం చూడండి. ఇస్సాకు, మీరు నా మీద పగబెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత, అంటే ఇస్సాకుని ఏం చేశారు వాళ్ళు? పగ పట్టడానికి ఏమి కారణం వద్దు, మనం ఏం చేయాల్సిన పనిలా. ఇందాక యేసేపు దగ్గర కూడా అన్నలు ఎందుకు అతన్ని పగబట్టిరి అని చూస్తాం. ఎందుకు పగబట్టారు అంటే తన తండ్రి అతన్ని ప్రేమించెను, అసూయపడిరి అని ఉంది. అసూయ ఎందుకు వచ్చిందో చెప్పనా? అసూయ ఎందుకు వచ్చిందో చెప్పనా? అతడు ప్రియులారా కలలకనే వరము ఇతని మీద వాళ్ళు పగబట్టారు. మా తమ్ముడేలే, వాడి కలలుగానే వరం ఉంది. అబ్బాయి రాత్రి నాకు నిద్ర పట్టట్లా, మొన్న కల వచ్చింది. దీనికి భావన చెప్పమంటే 12 గోత్రాలను కూడా దేవుడు మలుపు తిప్పేవాడేమో. తిప్పలేదని కాదు, దేవుని ప్రణాళిక జరిగింది. కానీ అతని మీద అసూయపడిరి, అతన్ని గుంటలో పడవేసిరి. నేనంటాను ప్రియులారా, దేవుని వాక్యములో ఈరోజు ముగింపులో చెప్పే మాట ఏంటంటే, ఇస్సాకు అక్కడ ఏమయ్యాడంటే అతడు దీవించబడ్డాడు, అతని మీద పగబట్టిరి. కానీ ఇస్సాకు దీవెన ఆగల. ఇస్సాకు యొక్క ఆశీర్వాదం ఏమవ్వలేదంటే ఆగలేదు. చూస్తారా ఒక మాట? ఇస్సాకు ఏమన్నాడండి 31లో, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపి వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఇస్సాకు దేవుడు పగబట్టిన వారితో ఎలాగ ఉన్నాడు చెప్పండి? ఎలాగున్నాడు? సమాధానం. నేనంటాను, ఈ దీవెన ఎలా దొరికిద్ది అంటే ఎవరికైనా మనము పగబోనకూడదు, కానీ సమాధానంగానే ఉండాలి. ఇతడు సమాధానం, వాళ్ళు ఇతన్ని తరిమేసిన దాని దగ్గర నేను ఫిలింలో చూశాను. ఇతన్ని పంపించే విధానం, ఇతన్ని తరుముతారు, కర్రలతో కొడతారు. ఇస్సాకుని బైబిల్లో ఉన్నదాన్ని డైరెక్షన్ లో అలా చేశారు. కర్రలతో కొడతారు, ఇతన్ని తరుముతారు. ఆ రాత్రి చీకట్లో దాక్కుంటాడు ఇస్సాకు. అయితే మరలా వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఏం చేస్తాడంటే విందు చేసి సమాధాన పడ్డాడు. రోమాపత్రికలో రాస్తాడు దేవుని వాక్యముల నుండి ప్రియులారా 12:14లో రాస్తాడు, దీవించుడి గాని ఏమన్నాడండి? 19లో అద్భుతమైన మాట అంటాడు. 19 చదువు తల్లి. 19 ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనవద్దు, దేవునికి చోటివ్వండి. పగ మీరు తీర్చుకోవద్దు, మౌనంగా ఉండండి, సమాధానంగా ఉండండి. పండగ చేసే మీరు దండగతో కూడిన పండగ చేయబోకండి. పండే పంట, పండే పండగ చేయాలి అంటే మీరు సమాధానంగా ఉండండి. ఇస్సాకు దగ్గరికి శత్రువులు వచ్చి దీవించి వెళ్తున్నారు. చప్పట్లు గట్టిగా కొడదామండి. మానీయులుగా మీరు మాకు తోడుగా ఉండండి. ఇస్సాకు తోడుగా ఉన్నప్పుడు అతడు సమాధాన సంబంధమైన ఆశీర్వాదముతో నవ్వుతో దీవించబడ్డాడు. యేసేపు వర్ధిల్లి అతడు చేతులతో చేయనిది సఫలపరచబడినది. ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నప్పుడు ఏదీ తక్కువ కాలేదు. ప్రభువా, మీరు సహాయం అంది ఈ పరిచర్య, ఈ సేవను ప్రభువా మోజేసు సుమతుల్ని ప్రేమించి మీరు ఇచ్చి ఉండగా, ఇదిగో తండ్రి ఈ సేవను 30, 60, 100 దీవించు. కుడి వచ్చిన సంఘాన్ని కూడా మీరు బలపరచండి ప్రభువా. మహిమతో, అభిషేకముతో, శక్తితో నింపి జరిగిన కార్యక్రమములో మీరున్నారు, జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరుండి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.